హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ వచ్చాక ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సెప్టెంబర్ 1 మా సార్ వెహికల్కి వెళ్ళి అనమాట. సెప్టెంబర్ 2 5566 సెల్ఫ్కి ఇచ్చాం. నిన్న. ఇంకోటి ఏంటంటే టైప్ 1 ఉంది కదా, దానికి పవర్ స్టీరింగ్ కంప్లైంట్ వచ్చింది. అంటే టైట్ అయిపోయింది స్టీరింగ్. నిన్న అలా దానికి వర్క్ చేయించాము. దానికి ఒక 10,000 అయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ కూచిపూడి అప్ అండ్ డౌన్ ఉంటే 5566 డ్రైవర్ నుంచి పంపించా. అది మా వాళ్ళే, తెలిసిన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే పన్నూరు నుంచి విజయవాడ డ్రాప్ ఉంది. ఆ సార్ అసలు చాలా మంచి వాళ్ళు. ఓలాలో పరిచయం అయ్యారు 3 years బ్యాక్ అనుకుంటా, మేబీ ఇప్పుడు జస్ట్ ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. ఇప్పటికి కూడా విజయవాడ వస్తే విజయవాడ నుంచి పన్నూరు నన్నే దింపమంటారు, పన్నూరు నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి నన్నే దింపమంటారు అనమాట. ఆ సార్కి వెళ్ళి వచ్చాను నేను టైప్ 1 వేసుకుని. ఇప్పుడేమో ఇక్కడ మంగళగిరి ఏపీఐసి దగ్గరకి వచ్చాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు పెళ్ళికి పెట్టాం 3 days. అదో అక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నారు, కనపడట్లా. అక్కడ పెళ్లి కూతురు ఇల్లు ప్రధానం ఉంటారు కదా, అది తీసుకొచ్చాం. టైప్ 1 వేసుకొచ్చా. ఎందుకంటే నిన్న వర్క్ చేయించాం కదా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళే చేసుకోవడం బెటరు. ఇప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకేమి ప్రాఫిట్ ఏం రాదు. పోనీ నా గురించి వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకైనా డబ్బులు వస్తాయంటే మాట్లాడుకోండి, నేనేం పెద్ద పట్టించుకోను అనమాట. మీరు నా గురించి పక్కన వాళ్ళ దగ్గర ఏదన్నా ఒకటి మాట్లాడితే వాళ్ళు నాకు వచ్చి 9 చెప్తారు. అవన్నీ నేను నమ్మేసేసి మీ గురించి ఇంకా మీ గురించి నేను ఇంకా ఎక్కువ ద్వేషించడం తప్ప అది ఏమవదు. మీరు నా గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా నేనైతే పట్టించుకోవడం ఎప్పుడో మానేసా. వాళ్ళకి నాకు పెద్ద గొడవలు ఏం లేవని చెప్పాను నేను ఆల్రెడీ వీడియోలో. అయినా కానీ చెప్పేవాడు చెప్తానే ఉంటాడు. నేను ఇది 2-3 సార్లు చెప్పడం కూడా తప్పు నాది. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. నేను టైప్ 1 కొనుక్కుంటాను, టైప్ 2 కొనుక్కుంటాను, టైప్ 3 కొనుక్కుంటాను, టైప్ 4 కొనుక్కుంటాను, ఈఎంఐ పెండింగ్ పెట్టుకుంటాను, నా బళ్ళు లాక్కి వెళ్ళిపోతారు. అవన్నీ మీకు అనవసరమైన సబ్జెక్టే. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అది. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు అసలు ఈ విషయం నాకు తెలిసిన వాళ్ళకే 2 ముగ్గురికో చెప్పా, ఎవ్వరికీ చెప్పలేదు, ఇంక్లూడింగ్ మా పేరెంట్స్తో సహా కలిపేసి. చాలామంది ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 lakh ఛాలెంజ్, ఏమంటారు 1 lakh సంపాదించే వరకు వీడియోలు పెడతాం, అలా చేస్తున్నారు. నా కాన్సెప్ట్ అసలు అదే కాదు. నేను ప్రతిదీ యూట్యూబ్లో పెడితే, నేను చేసే ప్రతి పని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే, మంచిగా ఎడిట్ చేసి, మనీ సంగతి పక్కన పెట్టయితే వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా పెరుగుతారు. కానీ నేను పెట్టను. ఎందుకు అంటే నాకు తెలిసి నా 600 చేంజ్ ఎంత ఉన్నారో దాంట్లో నాకు బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. అది నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఒకసారి నా వీడియో స్టేటస్ పెట్టా, యూట్యూబ్ లింక్ అది ఓపెన్ చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. నేను చేసే పని నాకు తెలిసిన వాళ్ళకి, మా ఊర్లో వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. ఓకే, దాని గురించి నేనేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు చెప్తున్నా, నా టార్గెట్ ఏంటయ్యా అంటే 3 yearsకి 10 lakhs కావాలి. నా టార్గెట్ 10 lakhs. ఇది సెప్టెంబర్ కదా, నెక్స్ట్ ఇది 2025 సెప్టెంబర్. నాకు 2028 సెప్టెంబర్కి 10 lakhs నా టార్గెట్ అనమాట. ఏంటి అంటే 2969 ఉంది కదా కొత్త బండి, అది ఫైనాన్స్ అయిపోయేసరికి అప్పటికి నా దగ్గర 2 బళ్ళు ఉన్నాయి, 3 బళ్ళు ఉన్నాయి, 4 బళ్ళు ఉన్నాయి. ఎన్ని బళ్ళైనా ఉన్నాయి, ఆ బళ్ళని నేను సెప్టెంబర్లో అమ్మేస్తా. అది ఏదైనా ఉన్నాయి, టైప్ 1 అవ్వచ్చు, టైప్ 2 అవ్వచ్చు, టైప్ 3 అవ్వచ్చు. ఈలోపు నేను 5566 అమ్మేసి ఇంకో బండి కొనకుండా అయితే ఉన్నాను. ఖచ్చితంగా నా ప్లాన్లో నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నా. నాది 10 lakhs టార్గెట్. అది నేను కంప్లీట్ చేసేస్తా. నాకైతే ఆ హోప్ ఉంది. ఏంటి అంటే తప్పులైతే చేసేం సంపాదించను, ఇదే పని. ఇంకోటి ఏంటంటే నేను ఈ ఫీల్డ్లో ఉండే కిరాయిలు గట్టిగా వసూలు చేయాలి అంటే నాకు పెద్ద విషయమే కాదు. నేను అసలు చాలా లైట్ తీసుకుంటా. ఈక్వల్ మా ఊర్లో నాతో కొంతమంది కూడా అన్నారు, నీది కార్ కాదు ఆటో అని. మ్యాక్సిమం అవన్నీ కిరాయిలు చాలా తక్కువ ఉంటాయి, ఆటో రేట్లు లాగా ఉంటాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే
ఐ మీన్ కొంచెం ఎక్కని వాళ్ళు కూడా కారు ఎక్కేసి వాళ్ళు తిరగాలి అని నేను అనుకుంటాను. నేనంటే పెద్దగా హెవీగా ఏం కిరాయి చెప్పేసాను అనమాట. ఒకవేళ 2000 2200 అలా ఏం చెప్పను. 2000 ఇది అసలు యాక్చువల్గా ఒరిజినల్ కిరాయి 2000 అయితే నేను అసలు దాన్ని 1800కే వెళ్ళిపోతా. అది నేను ఒక్కనే 3 బళ్ళు తిప్పుతున్నా, అదే ఉంది, చాలా ఈజీ. ఒక బండి కాంట్రాక్ట్లో ఉంది, ఒక బండి డ్రైవర్కి ఇచ్చేసాడు, ఒక బండి ఇటు తోలుకుంటున్నాడు. అలాంటప్పుడే ఉంది సంపాదించడం చాలా ఈజీ అనుకుంటే, ఇలా అనుకుని వేరే వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తా, మ్యాక్సిమం అలా మాట్లాడుకునే వాళ్ళకి నా నెంబర్ తెలుస్తుంది, నాకు కాల్ చేయండి. 1 మంత్ వాళ్ళు ఏ వర్క్ అయినా చేయని, ఐ మీన్ టాపీ పని చేయని, వ్యవసాయం చేయని, ఇంకేదైనా చేయని, అసలు వాడు చేసి ఏ పనైనా నేను చేసేస్తా. నా 3 బొల్లాడికి అప్పచెప్పేస్తా. వాడిని తిప్పేసేమనండి, ఒక్క 1 మంత్ చాలు. 1 మంత్ నా పర్సనల్లీ కట్టాల్సినవి మొత్తం చెప్పేస్తా. మా ఇంటి మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళ కనుక చేస్తే నా 3 బళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తా. ప్రజెంట్ ఉన్న మొత్తం వాళ్ళకి అప్పచెప్పేస్తా. ఎప్పుడైనా మనం చేసే పని మనకు కష్టంగా అనిపిస్తుంది, ఎదుటోడి పని ఈజీగా అనిపిస్తుంది. అది అసలు కరెక్టే కాదు. మనం ఐ మీన్ మనం చేసే పనిలో ఇంట్రెస్ట్ ఉండి మనం చెయ్యాలి, ఇదే మన పని అనుకుని మనం దాన్ని హ్యాపీగా చేస్తే మన పని మనకు పెద్ద కష్టంగా ఉండదు. అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, నిన్న బండికి 10,000 అయినాయి, అది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం చెప్పామనుకో సంపాదించిన డబ్బులు ఉంటాయి కదా అనుకుంటారు. ఏముంటాయి సంపాదించిన డబ్బులు? ఏముండవు. 15,000 ఈఎంఐకి చస్తా బతుకుతా కట్టాలి. ఈఎంఐ, ఇంటి మెయింటెనెన్స్, పర్సనల్ ఖర్చులు ఉంటాయి, అవి స్కూల్ ఫీజులు, బైక్ ఈఎంఐ, కార్లు ఈఎంఐలు, ఇంకా ఏదన్నా పర్సనల్గా ఉంటే అది. ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్లో అయిపోయిన తర్వాత బళ్ళని అమ్మేస్తే నా టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయిపోతాను నేను దానికి. కాకపోతే ఏంటి అంటే, ఈలోపు ఏదైనా సడన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. ఖచ్చితంగా నాకైతే 1% ఉన్నారు. ఐ మీన్ వాళ్ళ నేమ్ అయితే చెప్పా. వాళ్ళ వల్లేనేమో మేబీ ఇప్పటి వరకు నేను ఇంత స్ట్రాంగ్గా అయితే ఉండగలిగా. సీరియస్గా చెప్తున్నా. నిన్న ఈ బండి టైప్ 1 కంప్లైంట్ వచ్చినప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఎవరికి చెప్పినా నమ్మరు, 1000 రూపాయలైనా ఉంది అనుకుంటారు. ప్లస్ మళ్ళీ ఏంటంటే సెకండ్ డేట్, అసలు 1st తారీఖు వస్తే కట్టాల్సిన ఆలోచిస్తే నిద్ర పట్టదు. 1000 రూపాయలు ఉన్నాయి. ఈరోజు రేపు కొంచెం కిరాయిలు హడావిడిగా ఉన్నాయి కాబట్టి సరే అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇది పరిస్థితి అంటే సరే ఎంత కావాలని అడిగారు, వేసారు. నేను బండి బాగు చెప్పి చేసుకున్నా, వచ్చేసా. నేను ఈరోజు 2 కిరాయిలు అదే బండితో వేసేసా. అలా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఉంటేనే మనం ఐ మీన్ ఈ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్ అని కాదు, దేంట్లో అయినా సరే మనకి కొంచెం ఎక్కువ గ్రిప్ రావాలి అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది. నాకైతే ఖచ్చితంగా అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పేరు అయితే చెప్పను, అయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ పేరు చెప్పడం. అది పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఉత్తమం. నా టార్గెట్ అయితే 10 lakhs. మీరేమన్నా నా 10 lakhs ఇచ్చేస్తానంటే మీరు చెప్పింది నేను చేసేస్తా. మీది మీరు చేసుకోండి, నాది నేను చేసుకుంటా. ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ట్యాక్సీ ఫీల్డ్లో ఒక బండి ఒకటి తిప్పటానికి ఆడికి ఏడుపు వచ్చేస్తుంది. ఒక్క బండి ఒకటి తిప్పడానికి ఆడి మొత్తం మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్, పిల్లల స్కూల్ ఫీజు అవన్నీ కట్టడానికి ఒకరికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ కానీ నేను తెలిసి తెలియక ఎన్నిసార్లు బాధపడ్డాను, అన్నిసార్లు బాధపడ్డాను. అయినా ఎందుకు ఇలా ఉన్నానంటే నా గోల్ కోసం అంతే. చిన్నప్పటి నుంచి మనం సంపాదించిన పెద్దగా ఏం లేదు, తిరగడమే మన పని. కానీ సంపాదించే టైంలోనేమో ఆడుకున్నాం, కొంచెం రిలాక్స్ అవ్వాల్సిన టైంలో కష్టపడుతున్నాం అంతే. ఒక్కొక్కసారి మా పిల్లలు మాటలకైతే ఏడుపు వచ్చేస్తుంది. ఐ మీన్ నేను ఇంకా అట్లాగే ఉన్నానా అని. అది పరిస్థితి. ఇంకా ఎన్ని వీడియోలు చెప్పుకోలేము. చాలామంది పర్సనల్ విషయాలు కూడా వీడియోలు షేర్ చేసుకుంటారు. నా కాన్సెప్ట్ అయితే అసలు అది కాదు. నేను రోజు చేసేది వీడియోలో పెడితే వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి నాకు. కానీ నాకు అది అసలు ఇష్టం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్లో. నేను చేసేది పెట్టకుండానే మా ఊర్లో నేను ఎంత సంపాదిస్తున్నానా అని క్యాలిక్యులేట్ చేసేసుకుంటున్నారు. ఇంకా నేను చేసేది పెట్టానంటే నేను పెద్ద ఉన్నవాడిని అనుకుంటారు. మన దగ్గర ఏం లేదు. గట్టిగా మాట్లాడితే ఏదో 1500 ఉన్నాయి ఇప్పుడు జేబులో. నా టాలెంట్కి ఇప్పుడు నేను మా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారంటే 3 బళ్ళు 2 బళ్ళు తిప్పుతున్నాడు కదా, మ్యాక్సిమం అకౌంట్లో ఒక 10-15 వేలు, పోనీ 20-25 వేలు బ్యాలెన్స్ ఉంటుంది అనుకుంటారు.
అకౌంట్లో బ్యాలెన్స్ గట్టిగా మాట్లాడితే 100 రూపాయలు కూడా ఉండదు. ఫాస్టాగ్ రీఛార్జ్లకే అడుక్కోవాలి గట్టిగా మాట్లాడితే. అది నా పరిస్థితి. నా మీద దయచేసి పడి అడవటం మానేసి మీ పని మీరు చూసుకోండి. 2028లో మాత్రం సెప్టెంబర్లో పడి ఎడుదురు కానీ అప్పుడు 10 lakhs క్యాష్ తీసుకుని ఖచ్చితంగా వీడియో పెడతా ఇదే అకౌంట్లో. ఈ మధ్యలో ఈ 3 yearsలో వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా, ఇది అసలు ఈ ఛానల్ అప్డేట్ అయినా అవ్వకపోయినా, అసలు ఇదే సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకున్నా అన్సబ్స్క్రైబ్ కొట్టేసిన 2028 సెప్టెంబర్లో 10 lakhs క్యాష్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా. అది సో ఎవరి పనులు చేసుకోండి. తినడానికి టైం లేని రోజులు కూడా ఉన్నాయి నా దాంట్లో. నేను పొద్దున్నే కారు వాష్ చేసుకుని నా పనికి నేను వెళ్తాను, వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి పడుకుని మళ్ళీ పొద్దున్నే వెళ్ళేసి కారు వాష్ చేసుకుని నా పని నాకు ఫుల్గా ఉంది. నేను వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పేంత టైం నాకు లేదు. మీకు అంత టైం ఉంటే మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. ఇంకా నా గురించి మీతో ఎవరితో అన్న మాట్లాడుకుంటే మీకు డబ్బులు వస్తాయి అనుకుంటే ఇంకా మాట్లాడుకోండి. అది నాకైతే మీ గురించి ఆలోచించి మీ గురించి వేరే వాళ్ళకి చెప్పేంత ఆలోచన ప్లస్ నాకు అంత టైం అయితే ఖచ్చితంగా లేదు అసలు. అది నేను మా ఫ్యామిలీతోనే సరిగ్గా స్పెండ్ చేయను రా బాబు. మీ గురించి ఇంకా నేనేం ఆలోచన. మా ఇంట్లో మా చిన్నపిల్లడు మా పెద్ద పిల్లడు కూడా తిడతారు, ఎప్పుడు వస్తే ఫోను లేదా కారు కడుక్కుంటా కూర్చుంటావు అని. ఇవన్నీ మీకు ఎందుకు, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. ఇంకా లోపల చాలా ఉన్నాయి, చెప్పానంటే చేస్తారు. హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. ఆడి బండి అటు తిరిగింది, ఈడి బండి ఇటు తిరిగింది, 5566 ఉల్లూరులో కనపడింది, 5566 ఉయ్యూరులో కనపడింది, Type 1 విజయవాడలో కనపడింది. ఇవాళ ఒక 4,000 వచ్చి ఉంటాయి, 7,000 వచ్చి ఉంటాయి. వస్తాయి, వచ్చిన రోజు వస్తాయి కాదనట్లా. పోయే రోజు కూడా అవి మీకు తెలియదుగా, చేపించే ఒడికి తెలుస్తుంది ఆ పెయిన్ అంతా. ఇంతకు మించి నేనేం చెప్పలేను. వీడియో చాలా లాగ్ అయింది. ఈరోజు అయితే బాగానే ఉంది. 5566 కూచిపూడిలో వచ్చింది కదా, ఓకే, దానికి ప్రాబ్లం లేదు. ఈ బండితో నేను 2 కిరాయిలు వేసాను అనమాట. రేపు కూడా ఉన్నాయి. తిరగలే అని రాసి పెట్టి ఉంటే అయ్యే తిరుగుతాయి. మనం ఓకే ఆడికి ఫోన్ చేసి కిరాయి చెప్పి, ఈడికి ఫోన్ చేసి కిరాయి చెప్పని మనం అసలు ఎప్పుడు ఎవరిని అడగం. కిరాయి కోసం ఎవరికి కాల్ చేయం కూడా. వచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా నా పని నేను చేసుకుంటా. కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. బోర్ కొట్టినా కొంచెంసేపు ఒక 15 minutes అయింది, 13 minutes అయింది అనుకుంటా. ఇది నేను నా పనిలో ఉన్నా అంతే. నాకు Type 1 ఉంటే ఏంటి, టాటా ఇండికా ఉంటే ఏంటి, ఏది ఉంటే ఏంటి, నా పని నాకే ఉంది కదా, నేను వేరే పని ఏం చేయట్లేదు కదా. దట్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో పెట్టలేదు, నాకు పెట్టాలనిపించింది పెట్టా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే లేదు. ఖచ్చితంగా ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా. అంటే ప్రతి వీడియో లాస్ట్లో ఇలా చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ రేపు వెళ్ళింది జర్నీ అంతా తీసి వీడియో పెట్టాలంటే కొంచెం భయంగా ఉంది. ఏదన్నా అయితే కార్లకైతే పర్వాలా, నాకు కానీ నాకేమన్నా అయితే నా వెనకమాల ఫ్యామిలీ వాళ్ళు ఏమైపోతారా అని భయపడి వీడియోలు పెట్టట్లేదు అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. కారుకి 10,000 కాకపోతే 15,000 అయినా, ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే 1 month తర్వాత అయినా చేయించుకోగలను. నాకైతే ఆ క్లారిటీ ఉంది. బట్ నాకే ఏదన్నా అయిపోతే చిన్న పిల్లలు ఉన్నారనమాట, మనం వాళ్ళకేమి ఇంకా సెట్ చేయలేదు చనిపోవడానికి. ఇన్ కేస్ సెట్ చేసిన తర్వాత అప్పుడు వీడియోస్ పెడతా, అప్పుడు పడేయాలంటే నాకేమైనా అయిపోయినా మా వాళ్ళు పోతే పోయాలని హ్యాపీగా ఉంటారు. సో ఇప్పటి వరకు నన్ను కొంచెం వదిలేసేయండి, నేను ఇలా ఉంటా, తర్వాత చెప్తా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.